అక్రమ నిర్మాణాలపై హైకోర్టు ఘాటు వ్యాఖ్యలు చేసింది. అక్రమమని తెలిసి అనుమతులిచ్చి ఆ తర్వాత అక్రమ నిర్మాణాలంటూ కూల్చివేస్తే అధికారులే నష్టపరిహారం చెల్లించాలని ఆదేశాలు జారీ చేయాల్సి ఉంటుందని హెచ్చరించింది. అలాంటి అధికారులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాల్సి ఉంటుందని తెలిపింది. ఇకపై అక్రమ నిర్మాణాల కూల్చివేతల వ్యవహారంలో వాటికి అనుమతులిచ్చిన అధికారుల ఆస్తుల జప్తుకు ఆదేశాలు జారీ చేయాల్సి ఉంటుందని వ్యాఖ్యానించింది. అక్రమ నిర్మాణాలను కూల్చివేసేందుకు ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించాల్సిన అవసరం లేదని తేల్చి చెప్పింది. అది ప్రజాధనం. అధికారులు చేసిన తప్పులకు ప్రభుత్వం ఎందుకు చెల్లించాలి, దాన్ని అధికారుల నుంచే రాబట్టాలని వెల్లడించింది. చెరువులు, కుంటలు వంటి జలవనరుల్లో నిర్మాణాలకు అనుమతులు ఎలా మంజూరు చేస్తారు అని ప్రశ్నించింది. ఇక నిర్మాణాలకు అనుమతులిచ్చి అవి పూర్తయ్యాక బఫర్ జోన్, ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్నాయంటూ కూల్చివేస్తామంటే ఎలా అని హెచ్చరించింది. ఇదే విషయానికి సంబంధించి మరిన్ని లైవ్ అప్డేట్స్ మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, ఓవర్ టు యు. గుడ్ ఈవినింగ్. తెలంగాణలోని హైకోర్టు సంచలనాత్మక విషయాన్ని స్పష్టం చేసింది. దీనికి సంబంధించి ఇప్పటికే తెలంగాణలోని మూసీ పక్షాల పేరుతో కావచ్చు, మూసీ పరివాహక ప్రాంతమే కావచ్చు, తెలంగాణలో ఉన్నటువంటి అక్రమ లేఅవుట్లే కావచ్చు, దీనికి సంబంధించి ఇప్పటికే ప్రభుత్వం వారిపై కొరడా విధిస్తుంది. దీనికి సంబంధించి ఎవరైతే మూసీ పరివాహక ప్రాంతమే కాకుండా సంబంధించినటువంటి జోన్ లో ఎవరైతే ఉన్నారో వారికి నోటీసులు కూడా నీటి ఇరిగేషన్ శాఖ వారిని కూడా ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించి నోటీసులు ఇచ్చి అందుకున్నటువంటి మరికొంతమంది హైదరాబాద్ సంబంధించినటువంటి పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళు ఒకసారిగా కోర్టును ఆశ్రయించడం జరిగింది. హైకోర్టుకు సంబంధించినటువంటి ఆశ్రయించినప్పుడు వారికి ఒకటిగాను స్పష్టం చేసినటువంటి పరిస్థితి, ప్రభుత్వ భూములలోని నిర్మాణాలు చేసి ప్రభుత్వం నష్టపరిహారం చేయడం సరైన విధానం కాదు. ఎవరైతే ఇరిగేషన్ శాఖ అధికారులు అయితే సంబంధించినటువంటి అధికారులు ఎవరైతే ఉంటారో ఈ జోన్ లో పర్మిషన్ ఇచ్చిన వారికి సంబంధించినటువంటి అధికారులపై ఎవరైతే నష్టపరిహారం అక్కడి నుంచి తీసుకోవాల్సి వస్తుంది. ఆ బిల్డింగ్స్ వాల్యుయేషన్ కానీ సంబంధించిన అధికారులు ఎవరైతే వేశారో అది సంబంధిత అధికారుల నుంచే తీసుకోవాల్సి ఉంటుంది. కానీ ప్రభుత్వ స్థలాలను కట్టి ప్రభుత్వానికి నష్టపరిహారం సరైన విధానం కాదనేది హైకోర్టు స్పష్టం చేసింది. ఏదేమైనప్పటికీ గతంలో ఉన్నటువంటి ఇరిగేషన్ అధికారులు ఇక్కడ ఉన్నటువంటి చెరువులను కానీ సంబంధించినటువంటి నాలా పర్మిషన్ లో ఉన్నటువంటి వాటికి సంబంధిత అధికారులు ఎవరైతే పర్మిషన్ ఇచ్చారో ఆ అధికారులపై చర్యలు తీసుకోవాలి. దానికి సంబంధించినటువంటి అధికారుల మీద ఉత్తర్వులు కూడా జారీ చేయాలని హైకోర్టు ఒక స్పష్టమైన విషయాన్ని అయితే తెలియజేసింది. ఇదే విషయాన్ని గతంలో కూడా అనేక మార్లు అనేక అధికారులకు దృష్టికి తీసుకెళ్లినా కూడా ఇక్కడ ఆ ప్రభుత్వాలు కొంత అలసటతో ఇక్కడ జరిగినటువంటి విషయాలని ఇప్పుడు అన్ని బయటపడుతున్నటువంటి పరిస్థితి. ప్రధానంగా చూసుకున్నట్లయితే తెలంగాణ వ్యాప్తంగా జరుగుతున్నటువంటి జోన్లలో పనిచేస్తున్నటువంటి నీటిపారుదల శాఖ సంబంధించినటువంటి అధికారులు ఇస్తున్న నోటీసులు తీసుకొని ఒకసారిగాను సంబంధించినటువంటి హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాకు సంబంధించినటువంటి మంచాల మండలానికి సంబంధించినటువంటి 3 వ్యక్తులు హైకోర్టును ఆశ్రయించారు. దీనికి సంబంధించినటువంటి హైకోర్టు కూడా ఒక విషయాన్ని కూడా స్పష్టం చేయడం జరిగింది. ఎవరైతే ప్రభుత్వ స్థలాలలో ఎవరైతే నిర్మాణాలు చేశారో ఆ నిర్మాణాలకు పర్మిషన్ ఇచ్చినటువంటి అధికారులపై చర్యలు తీసుకోవాలి. నష్టపరిహారం అంటూ ఉంటే అధికారులకు తీసుకోవాలి. కానీ ఎవరైతే ప్రభుత్వం నుంచి రావడం అనేది సరైన విధానం కాదు. ఈ జోన్లలో కన్స్ట్రక్షన్స్ ఇచ్చినటువంటి అధికారులపై చర్యలు తీసుకోవాలనేది కూడా హైకోర్టు ఆదేశించినట్టు కూడా తెలుస్తుంది. దీనికి సంబంధించి చూసినట్లయితే ప్రధానంగా హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి లెఫ్ట్ జోన్ లో పనిచేస్తున్నటువంటి అనేక అధికారులు అవకతవకలు జరిగాయి. దీనిపై అధికారులపై చర్యలు తీసుకోవాలి. ఏదైతే నిర్మాణాలు ఉంటాయో ప్రభుత్వం కూల్చివేస్తుంటే నష్టపరిహారం ఇవ్వాలని అడగడం కూడా సరైన విధానం కాదు. ఎవరైతే అధికారులకు అనుచితంగా ప్రవర్తించారో వారిపై చర్యలు ఉంటున్నాయి. దీనికి సంబంధించిన ప్రభుత్వ అధికారులు కూడా వారిని చర్యలు తీసుకోవాలని హైకోర్టు విషయాల్లో స్పష్టం చేసినటువంటి పరిస్థితి. తెలంగాణ వ్యాప్తంగా జరుగుతున్నటువంటి అనేక మూసీ పక్షాన కానీ అభివృద్ధి పేరుతో జరుగుతున్నటువంటి ప్రభుత్వ భూముల్లో నిర్మాణాలు చేపట్టి ప్రభుత్వ ఆస్తులను కొల్లగొట్టినటువంటి అనేక మంది వారిపై కూడా కోర్టు సంచలనాత్మకమైన విషయాలు స్పష్టం చేసింది. దీనికి సంబంధించి రానున్న రోజుల్లో కూడా ఏదైతే నీటి పరివాహక ప్రాంత సంబంధించినటువంటి ఇరిగేషన్ శాఖ అధికారులు నోటీసులు ఇచ్చారో ముందస్తుగానే వారికి పర్మిషన్ కూడా ఇవ్వకూడదు. అలాంటి అధికారులు ఎవరైనా ఉంటే వారిపై చర్యలు కూడా తీసుకోవాలని కూడా ప్రభుత్వానికి కూడా హైకోర్టు సూచనలు కూడా చేసింది. గతంలో జరిగినటువంటి అనేక మంది ఇరిగేషన్ అధికారులు కావచ్చు, అనేక మంది జిహెచ్ఎంసీలో పనిచేస్తున్నటువంటి జోన్ లో ఉన్నటువంటి అనేక మంది అధికారులు చేసినటువంటి తప్పిదాలు ఈ రోజు ప్రభుత్వాలపై రుద్దడం సరైన విధానం కాదనేది ఈ చెప్పినటువంటి తీర్పులో ఉన్నదనే సారాంశం అనేది కూడా చెప్పుకోవచ్చు. ప్రధానంగా ఇప్పుడు జరుగుతున్నటువంటి అనేక అభివృద్ధి హైదరాబాద్ భాగ్యనగరంగా తీర్చిదిద్దుతున్న క్రమంలో జరుగుతున్న అభివృద్ధిలో భాగంగానే జరుగుతున్నటువంటి ప్రభుత్వ భూముల్లో ఉన్నటువంటి కూల్చివేత జరుగుతుంది. దీనికి సంబంధించి ప్రభుత్వము గైడెన్స్ తో పోతుంది కాబట్టి ప్రభుత్వాన్ని నష్టపరిహారం అడగడం సరైన విధానం కాదని కూడా హైకోర్టు ఒక స్పష్టత చేసినట్టుగా తెలుస్తుంది.
ఇదే విధంగా తెలంగాణ వ్యాప్తంగా జరుగుతున్నటువంటి అనేక భూములలో, ప్రభుత్వ భూములలో అయితేనేమి వివిధ రైట్. కంపెనీలు కూడా హైదరాబాద్ చివరిలో చూసిన కంపెనీలు కూడా అనేక ప్రభుత్వ భూములలో ఇండస్ట్రీస్ ఏర్పాటు చేస్తున్నారు. దీన్ని కూడా వెకేట్ చేయాల్సిందిగా కూడా ఆ నోటీస్ లో ఉన్నట్టు కూడా తెలుస్తుంది. దీనికి మున్ముందుగా ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోబోతుంది, ఎవరైతే వివిధ రియల్ ఎస్టేట్ల పేరుతో చేసినటువంటి అనేక అక్రమాలను కూడా ఈ నోటీసు సరైన విధానంగా ఉందనేది కూడా అనేక మంది మేధావులు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. ఇది తెలంగాణలో ఉన్నటువంటి హైకోర్టు ఇచ్చినటువంటి విషయాలని పూర్తిగా పరిగణలోకి తీసుకున్నట్లయితే తెలంగాణ వ్యాప్తంగా మూసి పక్షాలనే కాదు అనేక ప్రభుత్వ భూములు రక్షించుకుంటాము అనేది స్పష్టం చేస్తున్నటువంటి పరిస్థితి. ఓకే రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.